నేను డైరెక్టర్ అవ్వచ్చు అనే ఒక నమ్మకం ఏదో ఒక రోజు కలిగి ఉండాలి. ఏదో ఒక సందర్భం ఉండాలి. శేఖర్ గారి దగ్గర నేను నేర్చుకుంది ఓకే అనిపించిన సందర్భం ఏంటి సార్? అంటే ఇన్ఫ్యాక్ట్ అది శేఖర్ గారి దగ్గర జాయిన్ అవ్వక ముందే మనకి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతాం. అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలని ఎవరు రాదు, డైరెక్టర్ అవ్వాలనే వస్తాము. ఆయన దగ్గర జాయిన్ అయిన తర్వాత కథ రాసుకుని చేసుకోవాలి అనేది ఇంచుమించుగా శేఖర్ గారి దగ్గర రాకముందే నేను కథ రెడీ చేసుకున్నాను. నేను ఫిల్మ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్నాను. అప్పుడే నాకు ఒక ఫిల్మ్ స్కూల్ బయటికి పాస్ అవుట్ అవ్వాలంటే మన స్టోరీ ఒకటి రాయాలన్నమాట. సో అలాగే నాకు నా దగ్గర ఒక ఫస్ట్ డ్రాఫ్ట్ ఒకటి ఉండేది. అది అవ్వలా ఇప్పటి వరకు, అది వేరే విషయం. బట్ ఒక కథ అయితే ఉండేది. సో శేఖర్ గారితో లీడర్ సినిమా అయిపోయిన తర్వాత శేఖర్ గారికి చెప్పాది, ఆయన చదివారు కూడా కదా, కొన్ని కరెక్షన్స్ చెప్పారు. ఆ తర్వాత అది వెళ్దాం అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ అది అవ్వలా. ఈవెన్చువల్లీ తర్వాతకి కొన్ని రోజులకి గొడచారు అయ్యింది. బట్ ద స్టోరీ టెల్లర్ లోపల ఒకడు ఉంటాడు, ప్రతి ఒక్కరికి ఉంటారు, కానీ అది ఏంటంటే లోపల ట్రిగర్ అయిపోతూ ఉంటాడు చెప్తామని కదా. ఎస్పెషల్లీ మనకి ఫిల్మ్ మేకింగ్లో విజువల్ స్టోరీ టెల్లింగ్, దీనికి ఏంటంటే దీనికి ఏ లైటింగ్తో చెప్దాము, ఏ సౌండ్ తోటి చెప్దాము, ఇక్కడ మ్యూజిక్ తోటి చెప్దామా లేకపోతే డైలాగ్తో చెప్దామా, రకరకాల మీడియంస్ ఉన్నాయి కథ చెప్పడానికి. సో ఇవన్నీ కూడా మనలో ఒక డైరెక్టర్లో ట్రిగర్ అయిపోయి అవి బయటికి ఆగం అనమాట. సో ఆ టైంకి అది మనం తీసుకొచ్చేయడానికి యూ హ్యావ్ టు యూనో ప్రొడ్యూసర్ని, హీరోని కన్విన్స్ చేసి తొందరగా అది చెప్పేయాలన్న ఆతృత ఉంటుంది, తప్పన్నా ఉంటుంది. అది ఆటోమేటికలీ వచ్చే టైంకి వచ్చేస్తుంది అనమాట.